అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చంప్స్. ఈ వీడియోలో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క ప్రోగ్రామ్ చూద్దాం ప్రాక్టికల్గా. మీరు ఎవరైనా డేటా టైప్స్ గురించి వీడియో చూడకుండా మన ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక్కడ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్లో న్యూమరిక్ అంటే నెంబర్స్ యొక్క డేటా టైప్స్ గురించి చూసాం. నెంబర్ డేటా టైప్ వచ్చేసి బైట్, షార్ట్, లాంగ్, ఇంట్ అనమాట. ఇక్కడ మనం ఒక డేటా టైప్ డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఫాలో. ఆ సింటాక్స్ ఏం లేదు, ఇదే అండి డేటా టైప్. వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సెమికోలన్. డేటా టైప్ వచ్చేసి బైట్ అనమాట. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ASLI ఉంది కదా, వేరియబుల్ నేమ్స్. వాల్యూ వచ్చి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, అయ్యే వాల్యూస్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ నుంచి చూద్దాం. ఇక్కడ పబ్లిక్ క్లాస్ వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చి నేను సిమ్ తీసుకున్నాను. ఇక్కడ బైట్ వచ్చి 10, షార్ట్ వచ్చి 25, లాంగ్ వచ్చి 34, ఇంట్ వచ్చి 45 తీసుకున్నాను. ఇక్కడ నేను ప్రింట్ ఇక్కడ కాల్ చేస్తే కదా అప్పుడు 10 ప్రింట్ అవుతుంది. ఎస్ చేసే కదా అప్పుడు 25 ప్రింట్ అవుతుంది. ఎల్ కాల్ చేస్తే కదా 34 ప్రింట్ అవుతుంది. ఐ కాల్ చేస్తే 45. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ మనం కంప్లీట్ డెస్క్టాప్ యాక్టివ్ అవుతుంది. జావా సి మీకు జావా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియకుంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది కూడా వెళ్ళి చూడండి. మీకు బాగా అర్థమవుతుంది ఎలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలని. చూడండి, ఇప్పుడు మనం అవుట్పుట్ అన్నీ వచ్చాయి. నేను చెప్పా కదా ఇప్పుడు కాల్ సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇదే అండి అవుట్పుట్ ఇంటీజర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోటింగ్ పాయింట్ గురించి చూసాం. ఫ్లోటింగ్ పాయింట్లో మనకి 2 డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లోట్, ఒకటి డబుల్ అనమాట. ఒకటి 34 బిట్, 64 బిట్ సింగిల్ ప్రిసిప్షన్ అనమాట. ఫ్లోట్ వచ్చేసి సింగిల్ ప్రిసిప్షన్, డబుల్ వచ్చేసి డబుల్. మీరు ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ అని ఉంటే అది వెళ్ళి చూడండి. అది చూస్తేనే అది అర్థమవుతుంది. ఓకేనా. యాజ్ చేసి క్లాస్ నేమ్. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ కొంచెం డిఫరెంట్ వచ్చింది మనం నెంబర్స్తో పోలిస్తే. ఫ్లోట్ నెంబర్ అయిపోయినాక ఎఫ్ అని పెట్టాం కదా, అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎఫ్ అంటే ఫ్లోట్ అని అర్థం, అది సిస్టమ్ అవుతుంది. ఇక్కడ ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10.2 ఎఫ్. డబుల్లో కూడా డి ఈజ్ ఈక్వల్ టు 234.6 డి అనమాట. డి కన్సర్న్ మెన్షన్ చేయాలి. మీరు ఇక్కడ డి అని పెట్టా కదా, ఇక్కడ ఏ పెడతా. మీరు ఇక్కడ డి పెట్టానని మీరు ఇక్కడ డి పెడితే మీకు ఎర్రర్ వస్తుంది. ఎఫ్ పెట్టాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇక్కడ డబుల్ ఉంది కాబట్టి ఇక్కడ డి, ఎఫ్ ఉంది కాబట్టి ఫ్లోట్కి ఎఫ్, డబుల్కి డి. అందుకు డిఫరెన్స్ కొంచెం ఫ్లోటింగ్ పాయింట్ సింటాక్స్. ఓకేనా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. చూడండి, మనకి అవుట్పుట్ వచ్చింది. ద ఫ్లోట్ డేటా టైప్ వాల్యూస్ ఇన్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం క్యారెక్టర్ బూలియన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ బూలియన్ క్యారెక్టర్ చూద్దాం. బూలియన్ వచ్చేసి డేటా టైప్, వేరియబుల్ నేమ్ ట్రూ అనమాట. మనం చెప్పాం కదా బూలియన్ ఇప్పుడు ఏదో 2 ఉంటాయి, అది ఫాల్స్ అయినా ఉండదు, ట్రూ అయినా ఉండదు. అది కండిషన్ యూజ్ చేస్తారా. క్యారెక్టర్ వచ్చేసి మనం వర్డ్స్ ప్రింట్ చేయాలంటే యూజ్ చేస్తాం కదా, అందుకే అండి. ఇక్కడ చూడండి బూలియన్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ ట్రూ అని ఇచ్చాను, నేను ట్రూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏ అని ఇచ్చాను, ఏ ప్రింట్ అవుతుంది. ఇక్కడ బూలియన్ ఇచ్చాడు, నేను ఇక్కడ వర్డ్ ఇచ్చాను, మీరు ఎందుకు కొటేషన్స్ ఇవ్వలేదని డౌట్ వచ్చింది. ఇది బూలియన్ కాబట్టి కంపేర్ అర్థం చేసుకోండి. ఇది బూలియన్ వేరియబుల్, ఇక్కడ ట్రూ. ఇది కండిషన్ వాల్యూస్ చెక్ చేసే కండిషన్ ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది, అందుకే అండి. ఇదే అండి ప్రాక్టికల్. మీకు అర్థం కావాలంటే ఇంకోసారి చూడండి. మీరు ఒకవేళ డేటా టైప్స్ వీడియో చూడండి, ఖచ్చితంగా చూడండి. అది చూడకుంటే అసలు అర్థం కాదు ఈ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.